హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అరుణ్ మనీ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. ఈ రోజు ఇండియన్ మార్కెట్ సెకండ్ డే అయితే పాజిటివ్గా క్లోజ్ అయ్యింది. అన్ని ఇండెక్సెస్ కూడా గ్రీన్గానే క్లోజ్ అయ్యాయి. ఈ రోజు మెటల్ ఇండెక్స్ కానీ అండ్ రియాలిటీ ఇండెక్స్ అయితే బాగా పర్ఫామ్ చేశాయి ఇండియన్ మార్కెట్లో. మెటల్ ఇండెక్స్లో చూస్తే హింద్ జింక్, హింద్ కాపర్ అండ్ నాల్కో లాంటి స్టాక్స్ బాగా పర్ఫామ్ చేశాయి. రియాలిటీ ఇండెక్స్లో మాత్రం అనంతరాజు లాంటి స్టాక్స్ బాగా పర్ఫామ్ చేశాయి. ఈ రోజు ఎస్టర్డే కానీ ఈ రోజు కానీ మార్కెట్స్ పాజిటివ్గా ఉండడానికి మెయిన్ ఇంపార్టెంట్ రీజన్ అయితే చాలా ఉన్నాయి. మార్కెట్లో అప్డేట్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ అయితే ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు అండ్ ట్రంప్ ఇద్దరు కూడా ఫోన్ కాల్లో డిస్కషన్ చేశారని, ఇద్దరు కూడా ఇండియా అలాగే యుఎస్ మధ్యలో కాంప్రహెన్సివ్ గ్లోబల్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ కి అయితే రివ్యూ చేస్తున్నారని తెలుస్తుంది అగ్రిమెంట్ కోసం. వీళ్ళిద్దరు కోఆపరేషన్లో కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ సెక్టర్లో పార్ట్నర్షిప్ ఉండాలని కూడా డిస్కషన్ చేశారని తెలుస్తుంది. ట్రేడ్ కానీ, క్రిటికల్ టెక్నాలజీస్ కానీ, ఎనర్జీ అండ్ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ విషయంలో కూడా ఇద్దరు లీడర్లు కూడా అగ్రి అయ్యారని, బోత్ క్లోజ్గా వర్క్ చేయడానికి ఛాలెంజెస్ కానీ అండ్ అడ్వాన్స్ కామన్ ఇంట్రెస్ట్ విషయంలో కూడా ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి నరేంద్ర మోడీ గారు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. ఇద్దరి మధ్యలో కూడా డిస్కషన్స్ బెటర్గానే జరిగాయని, రెండు కంట్రీలు కూడా బయోలెటరల్ రిలేషన్స్ అండ్ రీజనల్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ విషయంలో డిస్కస్ చేశారని తెలుస్తోంది. ఈ గ్లోబల్ పీస్ కానీ, స్టెబిలిటీ అండ్ ప్రాస్పెరిటీ విషయంలో కూడా ఈ రీజన్ వల్ల ఇండియన్ మార్కెట్స్ అయితే ఈరోజు పాజిటివ్గా తీసుకొని అయితే రియాక్ట్ అయ్యాయని చెప్పొచ్చు. గోల్డ్ సిల్వర్ ప్రైజెస్ ఎలా ఉన్నాయో చూస్తే, గోల్డ్ 10 grams ఆఫ్ ద గోల్డ్ 1,34,870 రూపీస్ దగ్గర క్లోజ్ అయింది. 2,150 రూపీస్ పెరిగింది ఈరోజు. సిల్వర్ కూడా 1,300 రూపీస్ పెరిగి 2,280 రూపీస్ దగ్గర అయితే క్లోజ్ అయింది. గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైస్ పెరగడానికైతే యుఎస్లో ఫెడ్ రేట్ కట్ చేయడం వల్ల డాలర్ వాల్యూ అయితే వీక్ అయింది కొంచెం. ఈ రీజన్ వల్ల గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అయితే పెరుగుతున్నాయి. రీసెంట్ టైమ్స్లో కంపేర్ టు గోల్డ్ కంటే కూడా సిల్వర్ ప్రైజెస్ అయితే బెటర్గా పెరుగుతున్నాయి ఇండియన్ మార్కెట్లో కానీ ఆల్ ఓవర్ గ్లోబల్గా కూడా. దీనికైతే చాలా ఇంపార్టెంట్ రీజన్స్ అయితే ఉన్నాయి సిల్వర్ ప్రైజెస్ పెరగడానికి. సిల్వర్ని ఎక్కువగా ఇండస్ట్రియల్ సెక్టర్లు ఎక్కువగా వాడుతూ ఉంటారు, లైక్ సోలార్ ఎనర్జీ కానీ అండ్ ఈవీ సెగ్మెంట్లో కానీ అండ్ సెమీ కండక్టర్ విషయంలో అయితే వాడుతూ ఉంటారు. దీంతో పాటుగా కూడా డిమాండ్ అండ్ సప్లై వల్ల కూడా సిల్వర్ ప్రైస్ అయితే బాగా పెరుగుతున్నాయి. రీసెంట్గా సెంట్రల్ బ్యాంక్స్ కూడా సిల్వర్ని అయితే పర్చేజ్ చేస్తూ ఉన్నారు. లైక్ యుఎస్ కానీ, చైనా కానీ, ఆస్ట్రేలియా లాంటి కంట్రీస్ అయితే క్రిటికల్ మినరల్ సెగ్మెంట్లో అయితే యాడ్ చేశారు సిల్వర్ని. ఈ రీజన్ వల్ల సిల్వర్ ప్రైస్ అయితే పెరుగుతూ ఉన్నాయి. సెంట్రల్ బ్యాంక్స్ కూడా రష్యా, ఇండియా అండ్ సౌదీ అరేబియా లాంటి కంట్రీస్ అయితే బాగా పర్చేజ్ చేస్తున్నారు సిల్వర్ని సెంట్రల్ బ్యాంక్స్. వాళ్ళతో పాటుగా కామన్ పీపుల్ కూడా సిల్వర్ ఈటీఎఫ్స్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారు. ఈ రీజన్ వల్ల సిల్వర్ ప్రైస్ అయితే పెరుగుతున్నాయని చెప్పొచ్చు. ఈ రోజు అయితే మైక్రోసాఫ్ట్ కంపెనీని అయితే సిల్వర్ కమాడిటీ అయితే బీట్ చేసి చెప్పొచ్చు. ఈ సిల్వర్ ఫిఫ్త్ లార్జెస్ట్ అసెట్గా అయితే ఉంది ఈరోజు ఆల్ ఓవర్ గ్లోబల్గా కూడా. అండ్ సిటీ గ్రూప్ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే 2026 వరకు కూడా గోల్డ్ కంటే కూడా సిల్వరే ఎక్కువగా పెరుగుతుందని చెప్తున్నారు. ఇప్పటి వరకు కూడా 2025లో సిల్వర్ 130% పెరిగింది. ఇక్కడ నుంచి కూడా 20% అబవ్ వెళ్తుందని చెప్తున్నారు వీళ్ళు. లైక్ $70గా వెళ్తుందని అయితే చెప్తున్నారు 1 kg సిల్వర్. వీళ్ళు సిటీ గ్రూప్ వాళ్ళు. వీళ్ళతో పాటుగా ఇంకొక యాక్సిస్ సెక్యూరిటీస్ వాళ్ళు కూడా ఇస్తున్నారు. ప్రజెంట్గా ఉన్న వాల్యూతో 20% అప్సైడ్ వెళ్తుందని చెప్తున్నారు. 2,40,000 రూపీస్గా వెళ్తుందని అయితే చెప్తున్నారు సిల్వర్. యాక్సిస్ సెక్యూరిటీస్ వాళ్ళు కూడా. ఒకవేళ సిల్వర్ కరెక్షన్ తీసుకుంటే మాత్రం 1,70,000 దగ్గర నుంచి 1,78,000 మధ్యలో కరెక్షన్ తీసుకోవచ్చు అని చెప్తున్నారు. సిటీ గ్రూప్ వాళ్ళు గోల్డ్ ప్రైస్ కూడా అయితే వీళ్ళైతే ప్రిడిక్ట్ చేస్తున్నారు. గోల్డ్ ప్రైజెస్ ప్రజెంట్ ఉన్న వాల్యూ దగ్గర నుంచి మేబీ 30% అయితే డౌన్ అవ్వచ్చు అని చెప్తున్నారు. $3,800 ఒక ఔన్స్ వెళ్తుంది 26లో అని చెప్తున్నారు. మేబీ పెరగచ్చు అని కూడా ప్రిడిక్ట్ చేస్తున్నారు వాళ్ళు. వీళ్ళు 50-50 ఛాన్సెస్ అయితే ఇస్తున్నారు గోల్డ్ ప్రైజెస్ పెరగడానికి, తగ్గడానికి. ఫస్ట్ 6 మంత్స్లో తగ్గుతుందని, నెక్స్ట్ 6 మంత్స్లో పెరుగుతుందని అయితే వీళ్ళైతే ప్రిడిక్ట్ చేస్తున్నారు సిటీ గ్రూప్ వాళ్ళు. వీళ్ళు డౌన్కి అయితే $3,800గా ఒక ఔన్స్ గోల్డ్ వస్తే, వీళ్ళు పెరిగే విషయంలో మాత్రం $5,000గా అయితే ఉన్నారు. గోల్డ్ అని రీసెంట్ టైమ్స్లో అయితే అన్ని బ్రోకరేజ్ ఏజెన్సీ వాళ్ళు అయితే పెరుగుతుందనే చెప్తున్నారు. $4,800 నుంచి $5,000 వరకు ఒక ఔన్స్ వెళ్తుందని చెప్తున్నారు. లైక్ మోర్గన్ స్టాన్లీ వాళ్ళు కానీ అండ్ సిటీ గ్రూప్ వాళ్ళు కానీ అందరూ కూడా ఈ మధ్యన గోల్డ్కి అయితే ప్రొడిక్షన్ అయితే ఇస్తున్నారు. ఈ రోజు సిల్వర్ ప్రైజెస్ పెరగడం వల్ల లాస్ట్ రీసెంట్ టైమ్స్ నుంచి కూడా ఈరోజు సిండి జింక్ స్టాక్ 7% పెరిగితే లాస్ట్ 1 year నుంచి కూడా బెటర్గానే పర్ఫామ్ చేసింది ఈ స్టాక్ కూడా. సిల్వర్ ప్రైస్ ఎప్పుడు కూడా ఓలటాలిగానే ఉంటాయి కాబట్టి ఈ స్టాక్
ఎంత పెరుగుతూ ఉందో సిల్వర్ ప్రైజెస్ తగ్గేటప్పుడు కూడా స్టాక్ కూడా అంతే కరెక్షన్ అయితే తీసుకుంటుంది. సిల్వర్ ప్రైజెస్ పెరగడం వల్ల, గోల్డ్ ప్రైస్ పెరగడం వల్ల కూడా ఎంసీఎక్స్ స్టాక్ కూడా రీసెంట్ టైమ్స్లో బాగా పర్ఫామ్ చేసింది. లాస్ట్ 1 ఇయర్ నుంచి కూడా పెరుగుతూనే ఉంది ఎంసీఎక్స్ స్టాక్. అన్ని కమాడిటీస్ కూడా ఎంసీఎక్స్లోనే ట్రేడ్ అవుతాయి కాబట్టి ఈ రీజన్ అయితే ఉంది ఈ స్టాక్ పెరగడానికి. ఇండియా యుఎస్ మధ్యలో ట్రేడ్ డీల్స్ అయితే జరుగుతున్నాయి. ఫస్ట్ ఫేజ్ అయితే కంప్లీట్ అయినట్టుగా తెలుస్తుంది. ఫస్ట్ ఫేజ్లో అయితే యుఎస్ వాళ్ళు ఇండియా పైన 25% అడిషనల్ టారిఫ్స్ ఏదైతే వేస్తున్నారో దాన్ని అయితే రిమూవ్ చేస్తారు అనే విధంగా అయితే అప్డేట్గా ఉంది ప్లాట్ఫామ్లో. దానితో పాటుగా రెసిప్రోకల్ టారిఫ్స్ విషయంలో కూడా తక్కువగానే ఉండొచ్చు. కానీ ఇండియా మాత్రం యుఎస్ నుంచి అగ్రికల్చరల్ ప్రోడక్ట్ పర్చేజ్ చేయడానికి మాత్రం అయితే ఇంట్రెస్ట్ చూపించట్లేదనే విధంగా కూడా తెలుస్తుంది. రీసెంట్ టైమ్స్లో యుఎస్ వాళ్ళు ఇండియాని కార్న్ పర్చేజ్ చేయమని అయితే ప్రెజర్ చేస్తున్నారు. ఇది ఇండియాలో ఉన్నటువంటి అగ్రికల్చరల్ సెక్టార్లో అయితే ఫార్మర్స్కి కానీ ఈ సెక్టార్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇంపాక్ట్ అవుతుందని ఇండియన్ గవర్నమెంట్ అయితే ఇంట్రెస్ట్ చూపించట్లేదు యుఎస్ కార్న్ పర్చేజ్ చేయడానికి. ఫస్ట్ వేస్లో ఇంకా ఫర్దర్గా కూడా డిస్కషన్ అయితే జరిగినట్టు తెలుస్తుంది. ఇండియా కమిట్ అయింది యుఎస్ నుంచి పర్చేజ్ చేయడానికి, ఏవియేషన్ ఎక్విప్మెంట్స్ పర్చేజ్ చేయడానికి కానీ, అండ్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ పర్చేజ్ చేయడానికి కానీ, ఎనర్జీ ప్రోడక్ట్స్ అంటే లైక్ ఆయిల్ కానీ గ్యాస్ కానీ పర్చేజ్ చేయడానికి అయితే ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఫస్ట్ ఫేజ్లో డీల్ అయితే ఇదైతే జరిగినట్టుగా తెలుస్తుంది. ఇండియా కామర్స్ మినిస్ట్రీ అయినటువంటి పీయూష్ గోయల్ గారు అయితే చెప్తున్నారు, ట్రంప్ చెప్పినటువంటి రీజన్కి అయితే ఇండియా అయితే బెస్ట్ ఎవర్గా ఆఫర్ చేసింది యుఎస్ అని అయితే చెప్పారు ట్రంప్. దెన్ అమెరికా షుడ్ సైన్ అగ్రిమెంట్ అనే విధంగా చెప్తున్నారు. యుఎస్ హ్యాపీ విత్ ఇండియా ఆఫర్, దెన్ సైన్ అగ్రిమెంట్ అనేది చెప్తున్నారు పీయూష్ గోయల్ గారు. ఇండియా చేసేటువంటి ఆఫర్కి యుఎస్ వాళ్ళు యాక్సెప్ట్ అయితే కనుక ఇండియా అలాగే యుఎస్ మధ్యలో అగ్రిమెంట్ పైన సైన్ చేయాలి అనే విధంగా అయితే స్టేట్మెంట్ చేస్తున్నారు పీయూష్ గోయల్ గారు. మేబీ అగ్రిమెంట్ అయితే ఫస్ట్ ఫేజ్లో అయితే కొంతవరకు అయితే ఫైనలైజ్ అన్నట్టు తెలుస్తుంది. కానీ ఇండియా మాత్రం యుఎస్ అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ పర్చేజ్ చేయడానికి మాత్రం ఇంట్రెస్ట్ అయితే చూపించట్లేదు. ఇదైతే కొంత డిస్కషన్ స్టేజ్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. నెక్స్ట్ ఇండియా ఇటలీ మధ్యలో కూడా జాయింట్ కమిషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అగ్రిమెంట్ పైన అయితే సైన్ చేసినట్టుగా తెలుస్తుంది. త్వరలో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ పైన కూడా డిస్కషన్స్ ఫైనల్ స్టేజ్లో ఉన్నాయని తెలుస్తుంది. యూరోపియన్ ఇటలీ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి పర్సన్ చెప్తున్నారు 2029 వరకు కూడా ఇండియా అలాగే ఇటలీ మధ్యలో 20 బిలియన్ యూరోస్కి అయితే డీల్ ఉంటుందని అయితే చెప్తున్నారు వీళ్ళిద్దరి మధ్యలో అగ్రిమెంట్స్కి. ఇండియా నుంచి ప్రదా అండ్ కోల్హాపూరి చెప్పుల విషయంలో అయితే సైన్ చేశారు $1 బిలియన్ గాను ఇండియాలో తయారయ్యే ప్రోడక్ట్స్ని యూటిలీలో సెల్ చేయడానికి. నెక్స్ట్ అలాగే ఇండియా న్యూజిలాండ్ మధ్యలో కూడా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ డిస్కషన్స్ కూడా జరుగుతున్నాయి. ఇవి కూడా త్వరలోనే ఫైనలైజ్ అవుతాయని తెలుస్తుంది. ఫాస్ట్గా ప్రోగ్రెస్ కూడా ఉన్నాయని చెప్తున్నారు కామర్స్ మినిస్టర్ అయినటువంటి పీయూష్ గోయల్ గారు. ఇదైతే మంచి విషయమో, అన్ని కంట్రీస్తో ఇండియా రిలేషన్స్ డెవలప్ చేసుకొని ఇండియాలో ఉన్నటువంటి ప్రోడక్ట్స్ని ఎక్స్పోర్ట్ చేయడానికి. నెక్స్ట్ మెక్సికో వాళ్ళు ఏషియా నుంచి ఇంపోర్ట్ చేసుకునే ప్రోడక్ట్ విషయంలో 50% ఆఫ్ ద అడిషనల్ టారిఫ్స్ అయితే వేస్తున్నారు. ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేసే ఆటో కానీ అండ్ ఆటో యాన్సిలరీ ప్రోడక్ట్స్కి. ఇది అయితే ఇండియాలో ఉన్నటువంటి ఆటోస్ కానీ లైక్ మారుతి కానీ జేకే టైర్ కానీ అండ్ హుండై లాంటి కంపెనీకి అయితే మంచి విషయం కాదు. ఆటో యాన్సిలరీ ప్రోడక్ట్స్ అంటే లైక్ స్పేర్ పార్ట్స్ తయారు చేసే కంపెనీస్ కూడా మంచి విషయం అయితే కాదు. మెక్సికోకై వాళ్ళు 75% ఆఫ్ ద టారిఫ్స్ కూడా ఇంక్రీజ్ చేయొచ్చు అని అయితే తెలుస్తుంది డేటా ద్వారా. ఇది ఇండియాలో ఉన్నటువంటి కంపెనీస్కి అయితే కొంత నెగిటివ్ ఇంపాక్ట్ అయితే ఉండొచ్చు ప్రజెంట్గా. నెక్స్ట్ ఈరోజు యూనియన్ క్యాబినెట్ న్యూక్లియర్ పార్టిసిపేషన్ విషయంలో కానీ అండ్ ఇన్సూరెన్స్ సెక్టర్లో కూడా అయితే 100% ఎఫ్డిఎస్కి అయితే అలో చేశారు. ఈ బిల్లు పాస్ అవ్వడం వల్ల ఇండియాలో ఉన్నటువంటి కొన్ని కంపెనీస్కి అయితే పాజిటివ్గా ఉండొచ్చు, ఫ్యూచర్లో కూడా పెరిగే ఛాన్స్ ఉంది. లైక్ హిందుస్థాన్ కన్స్ట్రక్షన్ కంపెనీకి అయితే పాజిటివ్ ఉండొచ్చు. ఈ కంపెనీ వాళ్ళు ఇండియాలో ఉన్నటువంటి న్యూక్లియర్ రియాక్టర్ని అయితే డెవలప్ చేస్తూ ఉంటారు. కొత్తవి డెవలప్ చేయడం కానీ పాతవన్నీ మెయింటెనెన్స్ రిపేర్ కూడా చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వాల్చందర్ నగర్ ఇండస్ట్రీస్ కంపెనీ కూడా పాజిటివ్గానే ఉండొచ్చు. ఈ రెండు స్టాక్స్ అయితే న్యూక్లియర్ బిల్ వల్ల అయితే పాజిటివ్గా ఉండొచ్చు, ఫ్యూచర్లో కూడా పెరిగే ఛాన్స్ ఉంది. వాల్చంద్ నగర్ ఇండస్ట్రీస్ స్టాక్లో అయితే ఆశీష్ కచేలి కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టారు రీసెంట్ టైమ్స్లోనూ. ఇది మేబీ ఫ్యూచర్లో ఇంకా బెటర్గా గ్రో అయినా అవ్వచ్చు. ఈ రోజు ఇన్సూరెన్స్లో కూడా 100% ఎఫ్డిఐస్ అలో చేయడం వల్ల ఇన్సూరెన్స్ స్టాక్స్ కూడా ఈ రోజు అయితే బెటర్గా పర్ఫామ్ చేశాయి ఇండియన్ మార్కెట్లో.
నెక్స్ట్ డైనాకోన్స్ సిస్టమ్ కంపెనీ వాళ్ళు ఒక ఆర్డర్ విన్ అయ్యారు. జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్ దగ్గర నుంచి 75 crore వర్త్ చేసి ఆర్డర్ విన్ అయ్యారు. ఈ కంపెనీ ఐటీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేసే సెగ్మెంట్ లో ఉన్నారు వీళ్ళు. వీళ్ళు ఏం చేస్తారంటే అడ్వాన్స్డ్ డెస్క్ టాప్ సిస్టమ్ అయితే డిప్లాయ్ చేస్తారు. 9851 సిస్టంలో 1019 బ్యాంక్ బ్రాంచెస్ లో ఆల్ ఓవర్ నేషన్ వైడ్గా కూడా ఇన్స్టాల్ చేస్తారు. వీళ్ళు ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తారు. లైక్ ప్రొక్యూర్మెంట్ కానీ, కాన్ఫిగరేషన్ కానీ, టెక్నికల్ సపోర్ట్ కానీ, సెక్యూరిటీ అప్డేట్స్ కానీ, రెస్పాన్సిబుల్ ఫర్ ఈ వేస్ట్ మేనేజ్మెంట్ సెగ్మెంట్లో కూడా వీళ్ళైతే సపోర్ట్ చేస్తారు ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్కి. నెక్స్ట్ టెంపో గ్లోబల్ ఇండస్ట్రీస్ కంపెనీ వాళ్ళు కూడా ఒక ఆర్డర్ విన్ అయ్యారు. వీళ్ళు 7000 crore వర్త్ చేసి ఆర్డర్ విన్ అయ్యారు వీళ్ళకి. ఈ కంపెనీ టోటల్ మార్కెట్ క్యాప్ కూడా 1109 crore ఉంటే ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ కంటే కూడా 6 టైమ్స్ హెవీగా ఉన్న ఆర్డర్ అయితే విన్ అయ్యారు వీళ్ళు. ఈ ఆర్డర్ అవడం వల్ల స్టాక్ కూడా పెరిగింది రోజు. రీసెంట్ టైమ్స్లో వీళ్ళు ఇంకొక ఆర్డర్ కూడా విన్ అయ్యారు. 107.05 crore వర్త్ చేసి ఆర్డర్ విన్ అయ్యారు వీళ్ళు. ఈ కంపెనీ ఒక స్మాల్ క్యాప్లో రిటైల్ సెక్టర్లో ఉన్నారు వీళ్ళు. ఈ కంపెనీకి ఒక ఇదైతే పాజిటివ్ అనే చెప్పొచ్చు. నెక్స్ట్ ఫిలాటెక్స్ ఫ్యాషన్ కంపెనీకి అదొక అప్డేట్ ఉంది. ఫిల్లాటెక్స్ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి టెక్స్ఫిల్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ఎంఓయూ పైన సైన్ చేశారు డెక్కత్లాన్ కి సంబంధించినటువంటి కంపెనీతో. వీళ్ళు ఏం చేశారంటే ఇకోసిస్ టెక్నాలజీ ఉపయోగించి హై క్వాలిటీ పాలిస్టర్ని యూజ్ చేస్తారు స్పోర్ట్స్ అపెరల్లో. ఈ కంపెనీకి ఎంఓయూ పైన సైన్ చేయడం వల్ల స్టాక్ కూడా పెరిగింది రోజు. నెక్స్ట్ డైమండ్ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు 75 crore వర్త్ చేసి ఆర్డర్ విన్ అయ్యారు అమర్ రాజా ఇన్ఫ్రా కంపెనీ దగ్గర నుంచి. వీళ్ళు ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సెగ్మెంట్ లో పవర్ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. వీళ్ళు ఈ ప్రాజెక్ట్ లో ఏం చేస్తారంటే సప్లై ఆఫ్ హెచ్డి అండ్ ఎల్టీ కేబుల్స్ ని సప్లై చేస్తారు అమర్ రాజా ఇన్ఫ్రా కంపెనీకి. ఈ కంపెనీకి ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో కూడా 594% ఆఫ్ ద ప్రాఫిట్స్ అయితే పెరిగాయి. ఈ ఆర్డర్ అవడం వల్ల స్టాక్ కూడా పాజిటివ్ గా మూవ్ అయింది రోజు 2% గా. నెక్స్ట్ డాక్టర్ రెడ్డీస్ కంపెనీ వాళ్ళకి ఢిల్లీ హైకోర్టు నుంచి బెంచ్ వాళ్ళు పాజిటివ్గా తీర్పు అయితే ఇచ్చారు. సెమీ గ్లూటైడ్ టాబ్లెట్ని ఎక్స్పోర్ట్ చేసే విషయంలో నోవా నోటిక్స్ కంపెనీ వాళ్ళు ఎక్స్పోర్ట్ని ఆపమని వీళ్ళు ఢిల్లీ హైకోర్టులో ఒక పిటిషన్ అయితే వేశారు. దీనికి అగెయిన్స్ట్ గానే తీర్పిచ్చారు కానీ డాక్టర్ రెడ్డీస్ కంపెనీకి అయితే పాజిటివ్ అని చెప్పొచ్చు. ఈ రోజు స్టాక్ కూడా పాజిటివ్ గానే మూవ్ అయింది రోజు. నెక్స్ట్ ఇంటరాక్ బిల్డింగ్ సొల్యూషన్స్ వాళ్ళకి ఒక ఆర్డర్ విన్ అయ్యారు. 84 crore వర్త్ చేసి ఆర్డర్ విన్ అయ్యారు. వీళ్ళు శ్యామ్ సెల్ అండ్ పవర్ లిమిటెడ్ దగ్గర నుంచి విన్ అయ్యారు. ఈ ప్రాజెక్ట్ లో వీళ్ళు ఏం చేస్తారంటే కాంప్రహెన్సివ్ ప్రీ ఇంజనీర్డ్ స్టీల్ బిల్డింగ్ సిస్టమ్ అయితే సప్లై చేస్తారు. లైక్ డిజైన్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, సప్లై కానీ అండ్ ఇన్స్టాలేషన్ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు. ఈ ఆర్డర్ ని వీళ్ళు 12 months లో ఫినిష్ చేస్తారని తెలుస్తుంది. ఈ ఆర్డర్ రావడం వల్ల స్టాక్ కూడా ఈరోజు పాజిటివ్ గా మూవ్ అయింది. నెక్స్ట్ శిల్పా మెడికేర్ వాళ్ళకి యూరోపియన్ ఆథరైజేషన్ దగ్గర నుంచి అయితే పర్మిషన్ వచ్చింది రోటీగోటెన్ ప్యాచ్ అనే టాబ్లెట్ ని సెల్ చేయడానికి. ఈ టాబ్లెట్ ని ఎక్కువగా రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్ లో కానీ అండ్ పర్కిన్సన్ డిసీజ్ లో అయితే వాడుతూ ఉంటారు. ఈ టాబ్లెట్ ని వీళ్ళు 2027లో సెల్ చేయాలనుకుంటున్నారు, లాంచ్ చేయాలనుకుంటున్నారు యూరోపియన్ మార్కెట్ లో. ఈ టాబ్లెట్ ని వీళ్ళు సెల్ చేయడం వల్ల యూరోపియన్ మార్కెట్ నుంచి $222 million ఆఫ్ ద రెవెన్యూ అయితే జనరేట్ చేస్తున్నారు కంపెనీకి వీళ్ళు. ఈ ఆ వీళ్ళకి పర్మిషన్ రావడం వల్ల స్టాక్ అయితే ఈరోజు పాజిటివ్గా మూవ్ అయింది. నెక్స్ట్ శక్తి పంపు వాళ్ళు 2 ఆర్డర్లు విన్నారు. ఒకటి మధ్యప్రదేశ్ దగ్గర నుంచి అండ్ 2 జార్ఖండ్ దగ్గర నుంచి ఆర్డర్ విన్నారు. మధ్యప్రదేశ్ దగ్గర నుంచి 72 crore ఆఫ్ ద ఆర్డర్ విన్ అయితే జార్ఖండ్ దగ్గర నుంచి 24 crore ఆఫ్ ద ఆర్డర్ విన్ అయ్యారు వీళ్ళు. మధ్యప్రదేశ్లో 2033 స్టాండర్డ్ ఆఫ్ గ్రిడ్ డీసీ సోలార్ వాటర్ పంప్ సిస్టమ్ సప్లై చేయడానికి పిఎం కుసుమ్ స్కీమ్ కింద. అండ్ జార్ఖండ్లో చూస్తే ఇక్కడ కూడా పిఎం కుసుమ్ స్కీమ్ కింద 1200 సోలార్ వాటర్ పంప్ ని సప్లై చేయడానికి వీళ్ళు 120 days లో ఈ ప్రాజెక్ట్ ని ఎగ్జిక్యూట్ చేస్తారని అయితే తెలుస్తుంది. నెక్స్ట్ జీపీటీ ఇన్ఫ్రా కంపెనీ వాళ్ళు సౌత్ ఈస్టర్న్ రైల్వే దగ్గర నుంచి ఒక ఆర్డర్ విన్ అయ్యారు. వీళ్ళు 53.6 crore వర్త్ చేసి ఆర్డర్ విన్ అయ్యారు. ఈ ఆర్డర్లో వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సప్లై ఆఫ్ 1,42,400 కాంక్రీట్ స్లీపర్స్ సప్లై చేస్తారు సౌత్ ఈస్టర్న్ రైల్వేకి. ఈ ఆర్డర్ విన్ అవ్వడం వల్ల వీళ్ళు స్టాక్ కూడా పాజిటివ్ గానే మూవ్ అయింది. రీసెంట్ టైమ్స్ లో వీళ్ళు అనదర్ ఆర్డర్ కూడా విన్ అయ్యారు. 199 crore వర్త్ చేసే ఆర్డర్ ని రీసెంట్ టైమ్స్ లో ఈ కంపెనీ ఆర్డర్ గా, బెటర్ గానే విన్ అవుతున్నారు అండ్ స్టాక్ కూడా పాజిటివ్ గానే మూవ్ అవుతుంది.
నెక్స్ట్ ఎల్ఎన్టీ కంపెనీకి గోల్డ్‌మ్యాన్ సాక్స్ వాళ్ళైతే అప్‌గ్రేడ్ ఇస్తున్నారు. ప్రెజెంట్‌గా ఉన్న వాల్యూతో 34% అప్ సైడ్ వెళ్తుందని చెప్తున్నారు వీళ్ళు. అండ్ ఐసీఐసీఐ డైరెక్ట్ వాళ్ళు కూడా చెప్తున్నారు ₹5020గా అంటే 35% వెళ్తుందని చెప్తున్నారు వీళ్ళు కూడా. దీనికి వీళ్ళు చెప్తున్న మెయిన్ రీజన్ 2026లో ఎల్ఎన్టీ ఆర్డర్ బుక్ 1.4 లాక్ క్రోర్‌గా ఉంటే 2035 వరకు కూడా 3.4 లాక్ క్రోర్‌గా వరకు రీచ్ అవుతుందని వీళ్ళైతే ప్రిడిక్ట్ చేస్తున్నారు. గోల్డ్‌మ్యాన్ సాక్స్ వాళ్ళు. ఈ కంపెనీకి హెల్తీ ఆర్డర్ బుక్ ఉంది. వీళ్ళు ప్రాజెక్ట్‌ని ఎఫెక్టివ్‌గా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. అండ్ డొమెస్టిక్‌గా కూడా కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతున్నారు అనేది చెప్తున్నారు వీళ్ళు. ఆల్ ఓవర్ గ్లోబల్‌గా కూడా ఈ కంపెనీకి కాంట్రాక్ట్స్ వస్తున్నాయని కూడా చెప్తున్నారు వీళ్ళు. బెటర్‌గా ఈ కంపెనీకి క్యాపెక్స్ రికవరీ కూడా ఉంది. ఈ కంపెనీకి 33 అనలిస్ట్‌లో 28 వాళ్ళు బై రేటింగ్ ఇస్తే, 3 వాళ్ళు మాత్రం హోల్డ్ ఇస్తే, 2 పర్సన్స్ మాత్రం సెల్ రేటింగ్ అయితే ఇస్తున్నారు. ఓవరాల్‌గా అందరూ కూడా ఇచ్చిన రేటింగ్‌తో కంపేర్ చేస్తే ప్రెజెంట్‌గా ఉన్న వాల్యూతో 13% అప్ సైడ్ వెళ్తుందని అయితే చెప్తున్నారు. దీంట్లో మెయిన్‌గా ఐసీఐసీ వాళ్ళు గాని అండ్ గోల్డ్‌మ్యాన్ సాక్స్ వాళ్ళైతే 34-35% అప్ సైడ్ వెళ్తుందని అయితే చెప్తున్నారు వీళ్ళు. ఇది ఎల్&టీ కంపెనీకి అయితే ఒక పాజిటివ్ అని చెప్పొచ్చు. రీసెంట్‌గా వీళ్ళు రిజల్ట్స్ కూడా పోస్ట్ చేశారు. ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్‌లో వీళ్ళు బెటర్‌గానే గ్రో అవుతున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.